హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో ఏంటంటే 20x20 సైజు పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ ప్లాన్ అండి. ఇది వెస్ట్ ఫేసింగ్ ప్లాన్లో 20x20 సైజు పడమర ఫేసింగ్లో హాలు, బెడ్రూము, వాష్ ఏరియా, వరండా, కిచెను, అటాచ్డ్ బాత్రూమ్ కొలతలు ఏ విధంగా వచ్చినాయో చూద్దామండి. బెడ్రూమ్ వచ్చేసి 8x9.5 వచ్చిందండి. 8 అడుగులు పొడవు వచ్చింది, 9.5 అడుగులు వెడల్పు వచ్చింది. ఇటు ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇచ్చాము. ఇటు పడమర వైపు వాయువ్య భాగంలో విండో ఇచ్చాము. అలాగే దక్షిణం వైపు వెంటిలేటరు ఇవ్వవలను. తర్వాత నెక్స్ట్ ఈ బెడ్రూమ్లో నుంచి అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ బాత్రూమ్ వచ్చేసి 3x6 అడుగుల సైజు వచ్చిందండి. 3 అడుగులు వెడల్పు వచ్చింది, 6 అడుగులు పొడవు వచ్చింది. ఈ అటాచ్డ్ బాత్రూమ్కి ఈస్ట్ వైపు ఒక వెంటిలేటరు, అలాగే దక్షిణం వైపు సౌత్ వైపు ఒక వెంటిలేటర్ ఇవ్వవలను. నెక్స్ట్ కిచెన్ వచ్చేసి 6x9 సైజు వచ్చిందండి. 6 అడుగులు పొడవు వచ్చింది, 9 అడుగులు వెడల్పు వచ్చింది. ఈ కిచెన్కి తూర్పు ఈశాన్యంలో ఇక్కడ దేవుడి మందిరం లాగా ఏర్పాటు చేసుకోవాలి. దేవుడు పూజ చేసుకోవడానికి దేవుడి గూడిని ఏర్పాటు చేసుకోవాలను. కిచెన్ వచ్చేసి 6x9 సైజు వచ్చింది. ఇటు ఈశాన్య భాగంలో ఈ కిచెన్కి మొత్తం కూడా ఈ సెంటర్ చేసుకొని ఇటు ఈశాన్యం వైపు వచ్చే భాగం ఉత్తర ఈశాన్యంలో డోర్ ఇవ్వటం జరిగిందనమాట. తర్వాత నెక్స్ట్ హాల్ అండి. హాల్ వచ్చేసి 8.5x9 అడుగుల సైజు వచ్చిందండి. 8.5 అడుగుల పొడవు ఉంది, 9 అడుగులు వెడల్పు ఉంది. ఈ హాల్కి ఇటు వాయువ్యంలో మెయిన్ డోర్ వచ్చింది, దాని పక్కనే విండో, ఆ విండో పక్కనే కార్నర్లో టీవీ యూనిట్ ఏర్పాటు చేసుకోవాలను. తర్వాత ఇట్లాగే ఈ హాల్కి తూర్పు వైపున తూర్పు ఈశాన్యంలో డోర్ ఇచ్చాము, దాని పక్కనే విండో ఇచ్చాము. తూర్పు ఆగ్నేయ భాగంలో విండో ఇచ్చాము. ఈ హాల్లోంచి బయటికి వెళ్తే ఈస్ట్ వైపు వరండా అండ్ వాష్ ఏరియా. ఇది వచ్చేసి 5x9 అడుగుల సైజు వచ్చిందండి. 5 అడుగులు పొడవు ఉంది, 9 అడుగులు వెడల్పు ఉంది. ఇది ప్రహరీ గోడే కదా, అంటే హైట్ ఎక్కువ కట్టుకోం, ఒక 5-6 అడుగులు కట్టుకుంటాం అనమాట. దీనికి వెంటిలేటర్స్ అలాంటివి అవసరం లేదు. ఓన్లీ ప్రహరీ గోడ కాబట్టి 5 అడుగులు లేదా 6 అడుగులు కట్టుకుంటున్నాం. ఇది తూర్పు వైపు గోడ. అలాగే ఇటు బ్యాక్ సైడ్కి హాల్లోంచి బ్యాక్ సైడ్కి వస్తే అంటే రోడ్డు వైపుకి వస్తే ఇది మెయిన్ గేట్ అండి, మెయిన్ ఎంట్రన్స్ గేటు. దీన్ని జింక్ పైపులతో కానీ స్టీల్ పైపులతో కానీ ఏర్పాటు చేసుకోండి. 4 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు మీ అవసరాన్ని బట్టి మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ ప్లేస్ వచ్చేసి మనకి 4.5x9 అడుగుల సైజు ఉంటుందండి. తర్వాత మెట్లు వచ్చేసి 4 అడుగులు తీసుకున్నాను. ఈ విధంగా యారో మార్క్ చూపించిన విధంగా మీరు ఒక స్టేర్ వేసుకున్నా, 2 స్టేర్లు వేసుకున్నా, ఎన్ని స్టేర్లు వేసుకున్నా ఇదే విధంగా కంటిన్యూషన్ అవ్వచ్చు అనమాట. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. అలాగే మీకు ఏదైనా ప్లాన్ కావాలంటే నాకు మెసేజ్ చేయగలరు.